అనేటువంటిది పవిత్రమైనదా అపవిత్రమైనదా? అయ్యా, నిరీక్షణ అనేటువంటిది పవిత్రమైనదా అపవిత్రమైనదా? పవిత్రమైనది. నీవు దాన్ని పవిత్రంగా చూస్తే అర్థమవుతుందా అపవిత్రంగా చూస్తే అర్థమవుతుందా అని అంటే పవిత్రంగానే చూడాలి. యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికకు మీరు వెళితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను ఏం చేసుకోవాలటండి? నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు కూడా తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి. ఏలయనగా ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఏలయనగా ఈ నిరీక్షణ నిన్ను ఏం చేయదటండి? సిగ్గుపరచదు. నీవు నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగానే నీవు కూడా పవిత్రుడు అయి ఉండాలయ్యా. నీవు కూడా ఎలా ఉండాలటండి? పవిత్రుడు అయి. ఎంత పవిత్రుడిగా ఉండాలి, ఎంత ఆత్మఫలాలు ఫలించేటువంటి వ్యక్తి నిరీక్షణ ఆధారం చేసుకుని అతడు పవిత్రమైనటువంటి జీవితమును జీవించాల్సినటువంటి వాడై ఉన్నాడు. అతని యొక్క జీవితం మనకు ఎలా కనబడుతుందండి అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు లేపి నీకు ఒక నిరీక్షణ కలగజేశాడు. చూడండి ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు ఎవరి యందు ఉంచబడ్డాయటండి? మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడ్డాయి. మృతులలో నుండి లేచినటువంటి ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసము చేత మీరు ఆత్మఫలాలు ఫలించండి. దాని కొరకు నిరీక్షణను ఆధారం చేసుకోండి. దాని కొరకు మీరు ఏం ఆధారం చేసుకోండి? నేను నీ కొరకు ఎదురు